ఫ్రెండ్స్ టెక్నోస్ 1968 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 21, 2025 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ ఐఓకి సంబంధించిన గూగుల్ ఐఓ జరిగింది. దీనిలో గూగుల్ వాళ్ళ సాఫ్ట్వేర్ సంబంధించి అండ్ ఫ్యూచర్లో తీసుకురాబోతున్న కొన్ని డివైజెస్ కూడా వాళ్ళు డిస్ప్లే కూడా తీసుకొచ్చారు, కొన్ని డెమో కూడా ఇచ్చారు. అవన్నీ చూద్దాం, మొత్తం హైలైట్స్ చూద్దాం గూగుల్ ఐఓ 2025. ఫస్ట్ గూగుల్ బీమ్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేశారు. గూగుల్ బీమ్ అంటే వీళ్ళు హెచ్పి పార్ట్నర్షిప్ లో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఒక డివైస్ చూపించారు, అది టీవీయా లేకపోతే ల్యాప్టాప్ తీసుకొస్తారు ఎగ్జాక్ట్ గా. ఫ్యూచర్ లో మాత్రం దేనిలో తీసుకొస్తారు ఎగ్జాక్ట్ చెప్పలేదు. చూడడానికి ఒక మానిటర్ టీవీ టైప్ లో అయితే ఉంది. దానికి 6 కెమెరాస్ అయితే ఉన్నాయి. దాని ముందు మనం కూర్చొని గూగుల్ మీట్ లో ఎవరికైనా వీడియో కాల్ మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అవతల వాళ్ళకి ఈ కెమెరాస్ వీళ్ళు యూజ్ చేసి ఒక 3D ఇమేజ్ మంది జనరేట్ చేసి ఒక 3D ఇమేజ్ని అక్కడ వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే లైవ్గా మనం అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో అవతల వాళ్ళు చూస్తారు మనల్ని. నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా, సేమ్ ఇట్లానే వ్యూ మీకు అక్కడ కనిపిస్తుంది 3D యాంగిల్లో. అంతేకాదు గూగుల్ మీట్లో లైవ్ ట్రాన్స్లేషన్ కూడా తీసుకొని వస్తున్నారు. లైవ్గా మీరు గూగుల్ మీట్లో ఎవరికైనా వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఒక భాషలో మాట్లాడితే లైవ్గా వాళ్ళకి వేరే భాషలోకి అది ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు మాట్లాడిన భాష మీకు ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్, స్పానిష్ మాత్రమే ఇది వీళ్ళు చూపించింది. ఫ్యూచర్లో ఎక్కువ లాంగ్వేజ్ దీనిలో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ జెమినై లైవ్, దీని గురించి షార్ట్ వీడియో కూడా చేసాం మనం. కెమెరా ఓపెన్ చేసి దేనైనా చూపించి అడిగితే దాని సమాధానాలు చెప్తా ఉంటుంది. ఇది ప్రజెంట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కనిపించింది. తర్వాత అన్ని డివైస్ కూడా తీసుకొస్తున్నారు చిన్నగా. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది iOS కూడా ఇస్తుందని చెప్తున్నారు. iOS జెమినై యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా అన్నిటికీ ఈ జెమినై లైవ్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు ఫ్యూచర్. నెక్స్ట్ గూగుల్లో రిప్లైస్ ఇస్తుంటే జెమినై మీరు యూజ్ చేస్తూ ఉంటే, నేను నార్మల్గా యూజ్ చేస్తుంటాను, రిప్లై ఆటోమేటిక్గా మెయిల్ బట్టి అది రిప్లై ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే అది కొద్దిగా మనం టైప్ చేసినట్టు ఉండదు, ఏదో ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసి పెట్టినట్టు ఉంటుంది అనమాట మెసేజ్. ఇప్పుడు అట్లా కాకుండా మనం పర్సనల్గా రిప్లైస్ ఇస్తే ఎలా ఉంటుంది, మనం అది చూసుకునేది, మనం నార్మల్గా రిప్లై ఇస్తూ ఉంటాం కదా, దాని తగ్గట్టు మనం వాళ్ళకి రిప్లై మనం ఏ టైప్లో ఇస్తాము, మనం రోజు ఏ పదాలు వాడుతుంటాం దాని తగ్గట్టు రిప్లై అయితే ఇస్తుంది. సో మరి ChatGPT రేంజ్ కాకుండా మనం మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా గూగుల్ జీమెయిల్లో రిప్లైస్ అయితే ఆటోమేటిక్ జెమినై ఇస్తుంది. నెక్స్ట్ గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేశారు. ఇది జెమినై లైవ్ లాగే ఉంటుంది. మనం జెమినై లైవ్లో చూసుకుంటే అది మన ఫోన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఉండదు. దీనిలో ఏంటంటే మనం ఏదైనా అడిగాం అనుకోండి, ఇప్పుడు అమెజాన్లో పర్టికులర్ ఒక ప్రోడక్ట్ చెప్పి దాన్ని ఆర్డర్ పెట్టంటే అది అమెజాన్ యాప్కి వెళ్ళి ప్రోడక్ట్ ఓపెన్ చేసి దాన్ని ఆర్డర్ కూడా పెడతాం అనమాట. అన్ని పనులు చేయగలదు ఇది. ఈ ప్రాజెక్ట్ వెళ్ళి ఆస్ట్రా అని పేరు పెట్టారు. ఇది ప్రజెంట్ బీటాలో అయితే ఉంది. ఇది రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ బాగుంది ఇది ఫీచర్. మనం ఫోన్ టచ్ చేయకుండా ఫోన్ కంట్రోల్ చేయడం. నెక్స్ట్ గూగుల్ షాపింగ్ లో మనం బట్టలు ఎత్తుకుతూ ఉంటాం కదా, ట్రై అని చెప్పేసి ఒక ఫీచర్ కనిపిస్తుంటుంది మీకు. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ బట్టలు మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా అది చూపిస్తుంది. మీ ఫోటో అప్లోడ్ చేయాలి. మీరు ఒకవేళ ఫుల్ సైజ్ డ్రెస్ సెలెక్ట్ చేశారనుకోండి, మీ ఫుల్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇదేం చేసిద్దంటే, మీరు ఒకవేళ మీ సైజ్ లావుగా ఉందనుకోండి, అక్కడ చూపించే మోడల్స్ అందరూ సన్నగానే ఉంటారు. మనం వేసుకునేసరికి వేరే రకంగా ఉంటాయి. మనం ఆర్డర్ పెడితే ఆన్లైన్ తెలిసిందే కదా. సో ఇప్పుడు మన సైజుకి తగ్గట్టు ఆ డ్రెస్ మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అది మొత్తం మన రూపాన్ని కూడా మార్చేసి ఆ డ్రెస్ ఎలా ఉంటుందో, మనకి ఎలా సెట్ అవుతుందో అది చూపిస్తుంది. ఇది కూడా బాగా అనిపించింది. సో ఇది కూడా తొందరగా తీసుకొస్తుంది గూగుల్ ట్రై ఆన్. నెక్స్ట్ గూగుల్ ఫ్లో అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఇది కూడా బీటాలో అయితే ఉంది. చాలా బాగుంది. మనం ఇమాజినేషన్లో ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ సిట్టింగ్ అనే బెంచ్ అంటే జర్మన్ షెపర్డ్ని బెంచ్ మీద ఫోటో వస్తుంది కదా, ఇదేంటంటే వీడియోలు క్రియేట్ చేసిద్ది. ఇప్పుడు ఈ వీడియో వీళ్ళు డెమో చూపించిన దానిలో ఒక ఓల్డ్ మ్యాన్ కార్ నడుపుతా ఉన్నాడు, వెనక కోడి, ఇట్లా మనం ఏదైతే ఇమాజినేషన్ చేసుకుంటామో ప్రతి ఒక్కటి అక్కడ చూపిస్తూ ఉంటుంది. అది పర్టికులర్ క్లిప్ నాకు నచ్చలేదు, ఈ క్లిప్ నాకు నచ్చలేదు, దీని ప్లేస్లో వేరేది రీప్లేస్ చేయంటే రీప్లేస్ చేస్తుంది, అది తీసేయమంటే తీసేస్తుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు చిన్న వీడియో క్లిప్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీ ఇమాజినేషన్ మీ ఊహల్లో ఉన్నవి వీడియో రూపంలో తీసుకురావచ్చు. ఇది ప్రజెంట్ బీటాలో ఉంది. నెక్స్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ XR గురించి కూడా చెప్పింది. ఆండ్రాయిడ్ XR ఇప్పుడు ఫ్యూచర్లో చాలా కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా శాంసంగ్ ప్రాజెక్ట్ మోహాన్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వస్తుంది. సేమ్ ఏదైతే యాపిల్ విజన్ ప్రో దాని కాంపిటీటర్ తీసుకొని వస్తుంది కదా, దానిలో కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ XR యూజ్ చేయబోతున్నారు సాఫ్ట్వేర్. వీళ్ళు మొత్తం లైన్అప్ చూపించారు, మొత్తం 4 చూపించారు. దీనిలో ఫస్ట్ ది అండ్ థర్డ్ వన్ అంటే AR గ్లాసెస్, ఈ 2 వీళ్ళు ఈ ఇయర్ లో తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ తీసుకొస్తుంది. శాంసంగ్ ప్రాజెక్ట్ మోహాన్ ఉంది కదా, అదే తీసుకొని రావచ్చు శాంసంగ్. సేమ్ ఇది యాపిల్ విజన్ ప్రో ఎలా ఉంది అట్లనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏదైతే AR గ్లాసెస్ అని ఉందో అది గూగుల్ తీసుకురాబోతుంది. దీని పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఆరా అని చెప్పేసి పెట్టారు. సో ఇది సేమ్ మనకి రైబాన్ గ్లాసెస్ మీరు చూసారు కదా అట్లనే ఉంటాయి. అవి వచ్చేసరికి మీకు AI గ్లాసెస్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసరికి AR గ్లాసెస్. సో ఈ గ్లాసెస్ మీరు పెట్టుకున్నారనుకోండి, స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తుంది మీ ముందు. మీరు ఏమైనా డైరెక్షన్స్ అడుగుతున్నారు మ్యాప్లో, ఆ డైరెక్షన్స్ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ అవతల పర్సన్తో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ట్రాన్స్లేషన్ కూడా చూపించారు వీళ్ళు, ఒక భాష నుంచి ఇంకో భాషకి. అక్కడ లైవ్ డెమో వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ కూడా చూపించారు. ఫస్ట్ పని చేసిన తర్వాత పని చేయాలా, ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. లైవ్లో అయితే ఒకసారి పని చేసింది ఇది, అంటే మీరు లైవ్గా ట్రాన్స్లేట్ కూడా చేస్తారు. అవతల వాళ్ళు కూడా ఈ గ్లాసెస్ యూస్ చేస్తుంటే
మీరు లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అండ్ ఏదైనా కానీ మీకు లైవ్గా ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది, మీకు మెసేజెస్ కానీ ఇట్లాంటివన్నీ. ఈవెన్ ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ AR గ్లాసెస్ది. ఇది గూగులే తీసుకొని వస్తుంది. ఇయర్ ఎండ్ లోపు ఇది తీసుకొస్తామని చెప్పేసి గూగుల్ చెప్తారు. ఇవి గూగుల్ I/O 2025 హైలైట్స్. అయితే ముఖ్యంగా AIకి సంబంధించి ఎక్కువ ఫీచర్స్ వీళ్ళు ఫోకస్ చేస్తున్న అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. అండ్ చాలా బాగున్నాయి వీళ్ళు అనౌన్స్ చేసిన ఫీచర్స్ అయితే ఇయర్ 2025లో గూగుల్ I/Oలో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వర్మ అడుగుతున్నారు, iQOO 12 256GB అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, వెయిట్ చేయాలి లేకపోతే Neo 10 కొనుక్కోవచ్చు అంటున్నారు. iQOO 12ని మనం Neo 10తో కంపేర్ చేయలేం. iQOO 12 మంచి ఫోన్, వెయిట్ చేసి చూడండి వస్తుందేమో స్టాక్లోకి. రాకపోతే 13 తొందరలో ప్రైస్ తగ్గొచ్చేమో, అది దాని కాంపిటీటర్ 12కి. చూడండి కొంచెం వెయిట్ చేయండి. Neo 10 Pro కూడా రావచ్చేమో, 1-2 months వెయిట్ చేయండి. దసరా వరకు వెయిట్ చేయండి, దసరా సేల్ ఏదో మంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్లో ట్యాబ్లెట్స్ మీద ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు ట్యాబ్స్ చూస్తూ ఉంటే మాత్రం డిస్కౌంట్స్లో వస్తున్నాయి. మ్యాక్సిమం అన్ని ట్యాబ్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంది. మీరు కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీరు ట్యాబ్స్ కోసం చూస్తుంటే ఈ సేల్ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi X-Ring అని చెప్పి ఒక కొత్త ప్రాసెసర్ తయారు చేసుకుంటుంది. ఇంకా రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే Xiaomi ఇంకా Qualcomm దగ్గర నుంచి ఎటువంటి ప్రాసెసర్స్ తీసుకోదు, Qualcomm ప్రాసెసర్స్ ఇంకా మనకి Xiaomi మొబైల్స్లో చూడమని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దీన్ని Qualcomm ఖండించింది. మాకు Xiaomiకి 15 సంవత్సరాల ఒప్పందం అయితే ఉంది. సో Xiaomi ప్రాసెసర్స్ తయారు చేస్తుంది, కాకపోతే వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయితే వాడరు. Xiaomi నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని Qualcomm ప్రాసెసర్స్ తోనే వస్తాయి అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి యాపిల్ అనలిస్ట్ మింగ్ చూ కియో చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2025 లో ఏదైతే ఎయిర్పాడ్స్ రాబోతున్నాయో వాటిలో ఎటువంటి చేంజెస్ ఉండవు అని చెప్తున్నారు. లాస్ట్ కొన్ని జనరేషన్స్ అలానే ఉన్నాయి. 2026 లో ఏదైతే అతను చెప్పాడు ఇంతకుముందు IR కెమెరాస్ యూస్ చేస్తున్నారు ఈ ఎయిర్పాడ్స్ లో అని చెప్పేసి, అట్లాంటివన్నీ మనం 2026 లో అయితే చూడొచ్చు. 2025 ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇంకా ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఉన్నాయి కదా, ఎయిర్పాడ్స్ మ్యాక్స్ లో లైటర్ వర్షన్ తీసుకొస్తారంట. అవి ఇప్పుడు రావు. 2027 లో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ లో లైటర్ వర్షన్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ CIR, ఎవరైనా మొబైల్ పోతే అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఉంటారు. IMEI నెంబర్ అవన్నీ ఇచ్చేసి అక్కడ కంప్లైంట్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కువ కంప్లైంట్స్ సాల్వ్ చేసిన వచ్చేసరికి తెలంగాణ ఉంది ఫస్ట్ ప్లేస్ లో. తెలంగాణలో దగ్గర పోయిన మొబైల్స్ 3 లక్షల పైన ఉంటే 78,000 మొబైల్ దాకా రీకవర్ అయితే చేశారు. ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సెకండ్ ప్లేస్ లో కర్ణాటక ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 7వ స్థానంలో ఉంది. 24,000 మొబైల్స్ వరకు రీకవర్ అయితే చేశారు. మొత్తం పోయిన మొబైల్స్ వచ్చేసరికి 32 లక్షల మొబైల్స్ పోయినాయి. దొరికినవి వచ్చేసరికి 4,30,000 ఆ రేంజ్ లో దొరికినాయి. మిగతావన్నీ దొరకలేదు. ఇన్ని మొబైల్స్ పోతున్నాయి చూడండి మన దేశంలో. అండ్ చాలా మంది స్నాచింగ్ కూడా చేస్తా ఉన్నారు. రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తుంటే పట్టుకొని పరిగెడుతున్నారు, ఇట్లా కూడా చేస్తా ఉన్నారు. చైన్ స్నాచింగ్లు, మొబైల్ స్నాచింగ్లు ఇట్లాంటివి అయితే ఎక్కువ అయిపోయినాయి. మీ మొబైల్ ఎప్పుడైనా పోయిందా, పోతే దొరికిందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దొరకకపోతే మీరు కూడా వెళ్ళి ఈ వెబ్సైట్లో CIR వెబ్సైట్లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ఇది నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. మీకు పార్కింగ్ స్పేస్ లేకపోతే మీ కార్ రిజిస్ట్రేషన్ అయితే చేయరు. ఫస్ట్ మీరు కార్ కొనాలంటే ఫస్ట్ మీరు పార్కింగ్ స్పేస్ కోసం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ స్పేస్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు లోకల్ గవర్నెన్స్ ఉంటుంది కదా, మీ లోకల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు అరేంజ్ చేస్తారు అనమాట. మీ ఇంటికి వచ్చేసి పార్కింగ్ స్పేస్ ఉందో చూసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు RTO ఆఫీస్ తీసుకెళ్తేనే మీ వెహికల్ ని రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు నిర్ణయం తీసుకుంది, చాలా మంది పార్కింగ్ స్పేస్ లేకుండా కార్లు కొంటా ఉంటారు, రోడ్ల మీద కార్లు పార్క్ చేసేస్తా ఉంటారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మంచి నిర్ణయం ఇది. ఇలాంటి జపాన్ లో ఉంటుంది అనమాట. జపాన్ లో మీకు పార్కింగ్ స్పేస్ లేకపోతే కార్ రిజిస్ట్రేషన్ చేయరు. ఇప్పుడు ఇండియా కూడా ఈ రూల్ తీసుకొని వస్తున్నారు. అన్ని రాష్ట్రాలకి తీసుకొచ్చారు అనుకోండి, రోడ్ల మీద కార్లు మనకు కనపడవు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ లో ఒక కపుల్ రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది, కొన్ని నెలలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ కపుల్ లో వైఫ్ కి హస్బెండ్ మీద కొద్దిగా డౌట్ అయితే ఉండేది. అతను ఫోన్ ఇచ్చేవాడు కాదనమాట. ఫోన్ అన్లాక్ చేసి అంటే తన ఫోన్ ని తన భార్యకి ఇచ్చేవాడు కాదు. సో ఇంకా డైలాగులు కొడతాం కదా, నువ్వే నా ప్రాణం, నన్నే అనుమానిస్తావు బంగారం, ఇట్లా డైలాగులను కొడతా ఉంటాం కదా. సో తనకి చిరాకు వచ్చేసింది వాళ్ళ భార్యకి. అసలు ఇతను నిజంగానే వేరే అమ్మాయితో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఏమో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని నుంచి వాళ్ళ హస్బెండ్కి రిక్వెస్ట్ అయితే పెట్టింది. అమ్మాయి రిక్వెస్ట్ పెడితే ఊరుకోరు కదా అబ్బాయిలు, ఎగేసుకొని మనోడు యాక్సెప్ట్ చేసేసి చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. 2 నెలలు చాటింగ్ చేసిన తర్వాత ఒకసారి కలుద్దామని చెప్పేసి మాట్లాడుకొని ఇద్దరు ఒకసారి కలిశారు. కలవడానికి మనోడు బాగా ట్రిమ్కి రెడీ అయ్యి వెళ్ళాడు. అటు సైడ్ నుంచి వాళ్ళ భార్య సర్ప్రైజ్ అని వచ్చింది. మనోడు సర్ప్రైజ్ అయిపోయాడు అనమాట. ఇంకా వైఫ్ ఊరుకోరు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్లు ఇవ్వడం. పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికి. మీరు ఫస్ట్ కొత్తగా పెళ్ళయింది కదా, విడాకులు కూడా ఇవ్వరు అనమాట, ఉంటాయి 1 సంవత్సరం వరకు ఉండాలి, అది సంథింగ్ ఉండదు కదా. అట్లా కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించారు. నీ తప్పు కూడా ఉందని చెప్పేసి అమ్మాయి అన్నారు. ఎందుకంటే నువ్వు అటు సైడ్ నుంచి రెచ్చగొట్టబట్టే కదా ఆయన రెచ్చిపోయింది, నువ్వు రెచ్చగొట్టకుండా ఉంటే కామ్గా ఉండేవాడు కదా అని చెప్పేసి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని ఇంటికి పంపించేశారు. ఇట్లున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫేక్ ప్రొఫైల్ పెట్టేసి వైఫ్లు పంపిస్తూ ఉన్నారు, అబ్బాయిలు హస్బెండ్స్ కొద్దిగా జాగ్రత్త. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ ఒక సెలవు. బాయ్.